ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు గ్రామ మాదిగపల్లెకు చెందిన బరిగెల రూతుబాబుపై పడమరవీరాయిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచగా వారిపైన ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసును కూడా వెంటనే నమోదు చేయాలని దర్శి నియోజకవర్గం దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రజనికుమారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5న పడమరవీరాయిపాలెం గ్రామానికి చెందిన కేశినేని సుబ్బారావు అతని అనుచరులు రూతుబాబును కులం పేరుతో దూషించి మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచి దర్జాగా తిరుగుతున్నారని వారిని వెంటనే అరెస్టు చేసి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రూతుబాబుకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ్య మాదిగ, దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి యోగేశ్వరరావు మాదిగ, రాష్ట్ర చర్మకారులు డప్పుకళాకారుల పోరాట సమితి వ్యవస్థాపకాధ్యక్షులు గోవింద ప్రసాద్ మాదిగ, గర్నేపూడి ప్రేమ్ కుమార్ మాదిగ, కురిచేడు మండల మాదిగ దండోరా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా దిగటం జరిగింది. ఇప్పటికైనా గమనించి కేశినేని సుబ్బారావును తక్షణం అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద అన్ని దళిత సంఘాలను కలిపి ఈరోజు గౌరవ తహసీల్దార్ రజనీకుమార్ మేడం గారికి వినతి పత్రం ఇచ్చాము. 2 రోజులు చూస్తాము. 3వ రోజు కానీ మరిగి అతను కేశినేని సుబ్బారావుపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ 5వ తారీఖున ఇక్కడ కుర్చేడు టౌన్కు సంబంధించిన ఎస్సీ మాదిగపల్లెకు సంబంధించిన బరిగెల రూతుబాబు అనే వ్యక్తి మీద పడమరవీరాయిపాలెనికి సంబంధించిన సుబ్బారావు, కేశినేని సుబ్బారావు అతని అనుచరులు 12 మంది దాడి చేయటం జరిగింది. ఎందుకు దాడి చేశారనేది ఇక్కడ మీకు తెలియాలి. అతను టీడీపీలో ఈ రూతుబాబు అనే వ్యక్తి మంచి యాక్టివ్ కార్యకర్త. అతను డీలర్షిప్ అడిగాడు. డీలర్షిప్ అడిగితే మేము మాదిగల ఇళ్ళకి వచ్చి మేము బియ్యం తీసుకెళ్లాలా అని అంటంతో అతను రియాక్ట్ అయ్యి మా ఓట్లు అయితే మీకు కావాలి కానీ మా ఇళ్ళకి వచ్చి మీరు బియ్యం తీసుకెళ్ళలేరా అని చెప్పి అతను గ్రూప్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టినందువలన అతను వచ్చి కేశినేని సుబ్బారావు అతని అనుచరులు రియాక్ట్ అయ్యి సెంటర్లో అతన్ని కొట్టడం జరిగింది. రెస్టారెంట్ దగ్గర తలకాయ కూడా పగిలింది. మీకు ఈ విషయాన్ని మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే అతనికి తల పగిలినప్పటికీ అతని మీద పోలీసులు 307 సెక్షన్ అనేది ఇంతపాటు కట్టల, అటెంప్ట్ మర్డర్ కేసు కట్టకుండా ఏవో నామమాత్రం సెక్షన్లు కట్టి కాలయాపన చేస్తా ఉన్నారు. ఇప్పటికి దాడి జరిగి 5 రోజులైనా కూడా వారిని అరెస్ట్ చేయలేదు. ఎస్సీ ఎస్టీ కేసు అది కూడా ఆ కేసులో కూడా గ్రావిటీ లేకుండా కట్టారు. ఆ కేసు బలంగా కట్టాలి. తర్వాత 307 కూడా వాళ్ళ మీద కట్టి వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని మేము ప్రజా సంఘాల ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీసు వారిని. అదేవిధంగా